మిత్రులకు నమస్కారం. నిన్న మేము అయోధ్య నుంచి గయాకు అంటే ఫస్ట్ జయసిద్ధి వరకు చేరుకోవడానికి ట్రైన్ ఉందండి. మళ్ళీ జయసిద్ధి నుండి మేము ఇది గయాకు వెళ్ళాలి, మా ట్రిప్ అది. కాకపోతే నిన్న రావాల్సిన ట్రైన్ అయోధ్య నుండి జయసిద్ధి వరకు చేరుకున్న ట్రైన్ ఏదైతే ఉంటుందో అది దాదాపు 6 గంటల లేట్ వచ్చిందండి. దానివల్ల మాకు దొరకాల్సిన ఆ వందే భారత్ 3 గంటలకు ఉన్నది. ఆ 3 గంటలకు ఉండే వందే భారత్ మిస్ అయ్యి మేము 5 గంటలకు జయసిద్ధి స్టేషన్ చేరుకోవడం జరిగింది. మా కండ్ల ముందటనే ట్రైన్ వెళ్ళిపోయిందండి. ట్రైన్ మిస్ అయినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషమైంది. ఎప్పుడు కూడా గోండా ఎక్స్ప్రెస్ ఎక్కుతాను. మళ్ళీ ఇంకోసారి ఎక్కుతారా? అస్సలు వెరీ గుడ్. కానీ మా కర్మ ఏంటంటే ఎప్పుడు గోండా ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైంకే ఉంటుందంట. కాకపోతే ఇది మన విధి రాత అంతే. అయినా ఇక్కడ ఈయన దర్శనం కాకుండా గయ కింద పోతామని ఆపినంతే. హలో హలో బాయ్. బాబా బైద్యనాథ్ ధామ్కి వెళ్ళడానికి ఈ రిక్షా బుక్ చేశాను. ఇప్పుడు మనం అదే ఈ రిక్షా దగ్గరికి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇదే మనకు వచ్చిన ఈ రిక్షా. బాబా బైద్యనాథ్ ధామ్కి వెళ్దామనేసి నేను మా అమ్మ ఇద్దరం కూడా వెళ్తున్నామండి. గయా పోయేటోళ్ళం వస్తాను. ఈ అన్న వాళ్ళది వెస్ట్ బెంగాల్ అండి, కలకత్తా. మనకు ఈ టెంపుల్లో పాండా గారిని ఎలా కలవాలి, పాండాజీ అంటే ఇక్కడ పంతులు గారిని పాండాజీ అంటారు. పాండా గారిని ఎలా కలవాలి, ఇదంతా కూడా నైట్ టెంపుల్ వ్యూ అండి. ఇదంతా ఇక్కడ 7:30, 8కి హారతి ఇస్తారండి. ఇది ఈవినింగ్ హారతి. ఇక్కడ టెంపుల్ లోపలికి పోనీయరు కానీ ఇక్కడ బయట నుండి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ అన్నీ కూడా లోపల ఉపాలయాలు ఉంటాయండి. ఇక్కడ లోపలనే పార్వతి అమ్మవారు, మహాశివుడు, ఇక్కడే మన గణపతి ఆలయం, ఇలా అన్నీ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దారాలు అవపడుతున్నాయి కదా, ఇక్కడ నుండి ఇక్కడికి. ఈ దారాలు ఏంటి అంటే అమ్మవారికి అండ్ శివుడికి ఇద్దరికి మధ్యలో బంధం ఏదైతే విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఇట్లా దారాలు కడితే ఎవరి బంధమైనా మంచిగా నిలబడతానికి ఇక్కడ వాళ్ళ నమ్మకం. అందుకనే ఇట్లా దారాలు కడతారండి. ఈ టెంపుల్లో దర్శనం మరియు పూజ వగైరా ఏది కావాలన్నా కూడా ఇక్కడ పాండాల నెంబర్లు ఉంటాయండి. ఈ పాండాల ద్వారానే మనం అప్రోచ్ అయితే చాలా మంచిది. మేము అక్కడ నుండి బయలుదేరి ఇక రైల్వే స్టేషన్కి వచ్చాము. ముందుగా రైల్వే స్టేషన్ చేరుకుని రైల్వే స్టేషన్ నుండి క్యూలే జంక్షన్ వరకు ఒక ట్రైన్లో మరియు క్యూలో నుండి మళ్ళీ గయ వరకు చేరుకొని అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ విష్ణుపాద టెంపుల్కి చేరుకోవడం జరిగింది. అక్కడే మేము ఒక గైడ్ని మాట్లాడుకోవడం జరిగిందండి. ఇది విష్ణుపాదం అంటే మెయిన్ గేటు. గుడి లోపల గర్భగుడి లోపల పాదము. ఓకే, దర్శనాలు చేయాలి, పిండాలు పెట్టాలి. ఇప్పుడు మీరు నది అనగా పిండాలు చేసుకుని మళ్ళీ నది గేట్ నుంచి గుడికి వెళ్ళి పిండాలు పెట్టుకుంటారు, దర్శనాలు చేసుకుంటారు. పైన మహాలక్ష్మి అమ్మ దర్శనాలు చేసుకుని వస్తారు. మళ్ళీ సీతమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి పిండాలు పెట్టుకుంటారు. 3 చోట్ల పిండాలు పెట్టాలి. నది, విష్ణుపాదము, చెట్టు. ఓకే, నది దగ్గరికి వెళ్తున్నాను. నది పైన కార్యక్రమ గుడి మధ్యలో. ఓకే. మన సనాతన ధర్మంలో పిండ ప్రదానం అనేది అత్యంత పవిత్రమైన పని అండి. ఇందులో మనకు అయ్యగారులు చెప్పిన విధంగా కాశీలోను గయలోను పవిత్ర వటావృక్షమందు అని చెప్తారు. అక్కడ ఏంటిదంటే వటావృక్షం అనేది ఇక్కడే ఉంటుందండి. అండ్ గయ అంటే ఇక్కడ విష్ణుపాద టెంపుల్ ఉంటుంది. విష్ణుపాదం దగ్గర ఇక్కడ చేస్తామన్నట్టు ఇదంతా. ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. చాలా అంటే చాలా పవిత్రమైనది అన్నట్టు ఇక్కడ. నేను ఫస్ట్లో చెప్పిన విధంగా గైడ్ అని చెప్పాను కదండి. గైడ్ అంటే మేము వెళ్ళిన ఏ హోటల్ ఏదైతే ఉందో తెలంగాణ ఆంధ్ర ఆశ్రమం వాళ్ళే మాకు ఈ గైడ్ని ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే మాకు ఈ లోపల ఆలయాలన్నీ తిప్పి అక్కడ మొత్తం పిండాలు పెట్టించే వరకు వీళ్ళు ఉంటారండి. దీనికి ఒక ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఆ ప్యాకేజ్లో మేము వచ్చామండి.
ఇక్కడ అయ్యగారు మాత్రం చాలా అంటే చాలా మంచిగా చేశారండి పూజ. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాకుండా మన ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళు, తర్వాత మీకు ఎవరైతే గుర్తొచ్చినో వాళ్ళ పేర్లు, అట్లా నేనైతే చాలా అంటే చాలా మందిని తలుచుకున్నానండి. అందరి పేర్లు తలుచుకున్నాను. ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి మోక్ష ప్రాప్తి కలగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. మనం ఒక పిండమేమో ఫాల్గుని నదిలో వేస్తామండి, ఇంకో పిండం వచ్చేసి వటవృక్షం దగ్గర వేస్తాము, ఇంకో పిండం వచ్చేసి నారాయణ పాద టెంపుల్లో పాదం దగ్గర వేస్తామండి. ఇలా 3 దగ్గర మనము ఈ పిండాలు అనేది వదలడం జరుగుతుంది. ఇలా మనం చేయడం వల్ల మన పితృ అంటే పెద్దవాళ్ళకు ఆహారం అనేది లభిస్తుంది. వాళ్ళు మంచి పుణ్య లోకాలకు వాళ్ళు సద్గతిని పొందుతారనేసి మనం అంటే మన ధర్మంలో చెప్పడం జరిగింది. అందుకనేసి మనం చేయడం జరిగిందండి. మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటాము, వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేసి కొన్ని వందల మంది, వేల మందికి కడుపు నింపుతామండి. 100% మన ధర్మం అనేది చాలా అంటే చాలా గొప్ప ధర్మం అండి. ఇదంతా కూడా విష్ణుపాద టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇదంతా కూడా ఇక్కడ అప్పటికే చాలా అంటే చాలా ఎండ కొడుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అమ్మకైనా నాకైనా. ఒక దిక్కు ఎండ కొడుతుంటే నేను మా అమ్మని మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేశాను. మా అమ్మ ఎలా చిరాకుపడుతుందో చూడండి. బయట కాబట్టి ఏమనలే కానీ ఇంట్లో అయితే సరాతంతో కాల్చి వాత పెట్టేది మా అమ్మ. ఇంకా ఇక్కడ నుండి ఆటో పట్టుకొని గౌరీ మాత ఆలయం, ఇక్కడ ఏంటిదంటే 55 శక్తిపీఠాల ఇక్కడ అమ్మవారు కూడా ఒకటి అన్నట్టు. ఇది ఆలయం యొక్క వెనక ద్వారము. ఇక్కడ ఆలయంకి చేరుకోవడానికి ఒక 30 మెట్లు ఉంటాయండి. నార్మల్గా అయితే కొంచెం తక్కువ మందే ఉంటారు, కాకపోతే ఈరోజు శ్రీరామనవమి అయ్యేసరికి చాలా అంటే చాలా మంది ఉన్నారండి. అసలు పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. మేము లోపలికి వెళ్ళడానికి స్పెషల్ టికెట్ తీసుకున్నామండి. కాకపోతే స్పెషల్ టికెట్ తీసుకున్నా కూడా చాలా టైం పట్టింది, దాదాపు ఒక 1 అవర్ దాకా పట్టింది. ఇక్కడ ఇదంతా మనకు వెనక కనిపిస్తున్న టెంపుల్ అంతా కూడా అమ్మవారి గర్భగుడి దగ్గర అన్నట్టు. ఇక్కడ లోపల వరకు కెమెరాలు అలోడే, కాకపోతే లోపలికి కెమెరా ఆన్ చేయకూడదు. ఇక్కడ లోపల ఒక చిన్న దీపం ఉంటుందండి. అక్కడ ఎట్లా అంటే అమ్మవారి యొక్క వక్షస్థలం ఏదైతే ఉంటుందో ఆ విధంగా అక్కడ ఒక పెద్ద ఆకారం ఉంటుందండి, అమ్మవారి యొక్క ఆకారము. ఆ లోపల మేము మొత్తం అంతా దర్శనం చేసుకొని అక్కడ నుండి బయటకు వచ్చాక ఈ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ ఒక రౌండ్ అయితే తిరగాలనేసి కంపల్సరీ అనేసి అక్కడ రాసి పెట్టుంది. అందుకని మేము అక్కడి నుంచి ఒక రౌండ్ తిరిగాము. తిరిగేసి అక్కడ దండం పెట్టేసుకొని అమ్మవారికి అక్కడ నుండి మేము బయటికి వచ్చేసామండి. ఇక మన దగ్గర మన మహిళలు కుంకుమ ధరిస్తారు కదా, ఇక్కడ మాత్రం అచ్చంగా సింధూరమే ధరిస్తారు. అది కూడా ముక్కు దగ్గర నుండి దాదాపు నుదుటి వరకు కూడా అట్లా ధరిస్తారండి. మేము పొద్దున రాగానే తెలంగాణ ఆంధ్ర ఆశ్రమంలో దిగడం జరిగిందండి. ఇక్కడ మాకు స్టే ఇచ్చారు, ఎందుకంటే రూమ్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయాయని. ఆ తర్వాత మేము పూజలన్నీ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ మాకు స్టే ఇచ్చారండి. రూమ్స్ బాగున్నాయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు పూజా ప్యాకేజ్ అనేసి ఇక్కడ లోపల పాండాజీ ఉంటారు, వాళ్ళే మొత్తం అన్నీ మాట్లాడతారు. మనకు పూజా ప్యాకేజ్లో ఏంటిదంటే మనకు పిండ తర్పణాలు ఉంటాయండి, ఆ తర్వాత ఒక పూట భోజనం ఉంటుంది, మన రూమ్ కిరాయి, ఇవన్నీ కూడా ఒకటే దానిలో ఉంటాయి. మాకు ఇక్కడ లోపల పాండాజీయే మాట్లాడారు. మాకు భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటో పట్టేసుకొని ఇక్కడ బౌద్ధగయ ఉంటుంది కదా, బౌద్ధగయ తిరగడానికి వెళ్తున్నాము. నేనున్న అమ్మ అసలు ఓపిక లేదు. ఎట్లా వెళ్తున్నారు మేడం? కొంచెం గట్టిగా మాట్లాడచ్చు కదా మేడం, ఇప్పుడే కదా తిన్నది. ఓపిక లేదా? ఎట్లా మేడం ఇంటర్వ్యూ ఏంటి మేడం? అంతే ఓపిక లేదు. ఏదో నవ్వుతున్నా కానీ నాకు కూడా నిజంగా ఓపిక లేదండి.
అసలు ఎట్లా అంటే అక్కడ ఎండ వేడి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏదో ఫుడ్ తినేసి పడుకుందాం అనుకున్నా కానీ ఇంత దూరం వచ్చి బౌద్ధగయ చూడకపోతే బాగుండదు అనేసి అసలు మళ్ళీ మనం ఇక్కడ వరకు వచ్చి బౌద్ధగయ చూడతామా కాబట్టి ఇక ఈ ఆటో అన్నతోని మాట్లాడుకొని ఇక్కడికి రావడం జరిగిందండి. మేము ఈ ఆటోలో జర్నీ చేస్తున్న సమయంలో వాన చినుకులు కూడా పడ్డాయి. ఎందుకంటే ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒక చినుకు అయినా పడిపోతుంది అనేసి అని చెప్తారు. ఆ రోజు అక్కడ వర్షం కూడా పడిందండి. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది అనేసి చెప్తుంటారు కదా, అది ఇక్కడే ఇదే ప్లేస్లో ఉందండి. మన బీహార్లోని గయా, ఇక్కడే బౌద్ధ గయ, ఇందులోనే చెట్టు ఉంటుంది. లోపలికి వెళ్ళాలి, కాకపోతే లోపలికి మనకు మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి బయట మనకు మొబైల్స్ కౌంటర్లు ఉంటాయి. ఇక్కడే మనం మొబైల్స్, మన కెమెరాస్ ఏమైనా ఉంటే ఏదైనా కూడా ఇక్కడే డిపాజిట్ చేసేసి బ్యాగ్ కూడా ఏది కూడా లోపలికి అలో ఉండదు. అక్కడ నిజంగా కూడా లోపల చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నదండి. అక్కడ చాలామంది కూడా బౌద్ధునికి సంబంధించిన జపము, తర్వాత అక్కడ అంటే నిమ్మలంగా యోగా కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు. నేను మా అమ్మ ఇద్దరం కూడా కొంచెం సేపు మెడిటేషన్ అనేది చేయడం జరిగిందండి. ఆ తర్వాత ఇక మేము బయటకు వచ్చేసాం. అస్సలు ఒక్కలేదు, ఎందుకంటే మాకు కంటిన్యూ జర్నీ అయ్యేసరికి ప్లస్ ఒక ట్రైన్ మిస్ అయ్యేసరికి చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. అయ్యేసరికి మేము ఇక అక్కడ దగ్గర ఉన్న క్షేత్రాలు ఉన్నాయి, ఇంకా ఏది కూడా చూడలేదు. ఇక ఆటో అన్నది చెప్పేసాం, మేము ఇంటికి వెళ్తాము, మమ్మల్ని దింపేయండి రూమ్ దగ్గర అంటే, లేదు దగ్గరే ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయండి, ఇక్కడ చూడండి నేను చూపిస్తా, దగ్గర అంటే ఆటో దగ్గర వరకు తీసుకెళ్తాను చూడండి అనేసి మా అన్ననే మాకు దగ్గరుండి చూపించాడు. ఇక్కడ బౌద్ధుని ప్లేసెస్ ఇంకా 2 ఉన్నాయి, అది చూపించాడు. ఇంకా నేనున్న అమ్మ ఇద్దరం కలిసి ఇక కొన్ని ఫోటోలు తీసుకోవడం జరిగిందండి. ఈయననే మమ్మల్ని ఆటోలో తిప్పింది. మంచిగా మాకు సర్వీస్ ఇచ్చారండి. ఎట్లా అనిపించిందమ్మా నీకు ఈ రూమ్ స్టే కానీ ఇక్కడ మనం తిరిగిన ఇదంతా కూడా ఎట్లా అనిపించింది? ఇక్కడ ఫుడ్కి అట్లనే ఇక్కడ ఇచ్చిన రూమ్కి వాళ్ళు చాలా న్యాయం చేసిండు. మన అలసిపోయిన శరీరాలకి చాలా ఊరట కల్పించిండు. ఆ భగవంతుడు మనకు వీళ్ళ వల్ల చాలా సహాయం చేశాడు. అమ్మా, ఈ గయాక్షేత్రంలో పిండ తర్పణాలు వేసినాం కదా, ఇప్పుడు ఎట్లా అనిపించింది నీకు? పిండ తర్పణాలు చేయడం వల్ల కొన్ని ఆత్మలందరికీ శాంతి అయితేనే తర్వాత వచ్చేటువంటి జనరేషన్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ గయలో పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండ ప్రదానం వల్ల చాలా ఆనందం అనేది చేకూరింది. అది సహజంగా ఇంకా ముందు జరగబోయేటువంటి విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇన్ని రోజులు జరగని ఈ మంచి జరగడానికి మనం చేసేటువంటి ఆ పిండ తర్పణాలు ఆత్మకు శాంతించి అవి మనకు శుభాన్ని ఇస్తాయి. భగవంతునితో సమానమైనవే ఈ ఆత్మలు. ఈ ఆత్మ ప్రశాంతం చెందితే మనకు ఆ భగవంతుని దీవెనలు తొందరగా అందుతాయి. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇదంతా అంటే మనం ఇదంతా తిరిగినాం కదా, మనమంతా తిరిగిన దాంట్లో నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ చేసినావు? ఈ గయా క్షేత్రంలో పిండ తర్పణాలు చేయడం అనేది పెద్ద విశేషమైన కార్యక్రమం. ఆ పిండాలు కూడా వటవృక్షం కింద, తర్వాత అక్కడ ఉన్నటువంటి నదిలో నారాయణ పాదం ఉంది కదా, ఏ విధంగా అయితే గయాసురుడికి మోక్షం ఇచ్చిండో ఆ నారాయణుడు, అదేవిధంగా ఆ విష్ణు పాదం దగ్గర మనం పిండాలు వదిలేయడం వల్ల
మన పూర్వీకులకు మోక్షం కలిగి మన తర్వాత తరాలకు ఆనందాన్ని చేకూర్చడానికి ఉపయోగపడుతుందని అర్థమైంది. ఇంకా గయా ప్రాంతంలో చాలా రకాలైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ అమ్మవారి దర్శనము చాలా బాగా జరిగింది. అట్లాగే బుద్ధుడి బౌద్ధగయకి వెళితే అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ బౌద్ధగయలో బుద్ధునికి ఆత్మజ్ఞానము బోధింపబడ్డది. బోధి వృక్షాన్ని చూసినాం. ఆ బోధి వృక్షం కింద అందరూ ఇప్పటికీ కూడా అక్కడ కాసేపు ప్రశాంతంగా ఉండడానికి అనేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అది చాలా బాగా కనిపించింది. నిజంగా కూడా ప్రశాంతంగా అనిపించింది. మాకు మార్నింగ్ 9:30కు ఇక్కడ గయ నుండి జేసిద్దికి వెళ్ళే ట్రైన్ ఉందండి. ఇక జేసిద్దికి వెళ్ళడానికి ఆల్రెడీ మేము ఆటో ఎక్కేసాం. ఇక రైల్వే స్టేషన్ చేరుకొని ఇక అక్కడ నుండి జేసిద్దికి బయలుదేరాము. అయోధ్య నుండి జేసిద్ది వరకు చేరుకోవాల్సిన ట్రైను 6 గంటలు ఆలస్యంగా నడవడం వల్ల మేము చేరుకోవాల్సిన గయకి 3 గంటలకు వచ్చే ట్రైన్ని మిస్ అయినామండి. చాలా అంటే చాలా బాధ అనిపించింది. కాకపోతే ఇక్కడ ఇవన్నీ మంచిగా అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మళ్ళీ రేపు బాబా బైద్యనాథ్ ధామ్లో కలుద్దామండి. అందరికీ జై శ్రీరామ్.